అందరికీ నమస్కారం అండి. నేను మీ సుజాత బీవీని. సాయి సుజాత బీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక స్నాక్ ఐటెం చేసి చూపించాలి అనుకుంటున్నానండి. అది ఏదో కాదు, అలసంద వడలు. ఫస్ట్ రాయలసీమలో ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది అలసంద వడలేనండి. తొందరగా అవుతుంది, అక్కడ విరివిగా పండుతుంది. కాబట్టి ఇది ఎవరు చేసుకున్నా కొన్ని తిన్నా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక కప్పు అలసంద బెల్లం తీసుకొని వాటిని 2-3 సార్లు కడుక్కొని 1 అవర్ నానబెట్టుకోవాలండి. 1 అవర్ నానబెట్టుకున్న తర్వాత వాటర్ లేకుండా వంపేసుకోవాలండి. కొద్దిగా కూడా వాటర్ ఉండకూడదు అందులో. అలా వంపేసుకొని వాటిని వాటర్ వేయకుండా మిక్సీలో కావచ్చు, లేదా ఎక్కువగా ఉంటే గ్రైండర్లో అయినా రుబ్బుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. అవి జస్ట్ చూసారా, బాగా నానిపోయాయి. అదిమితే అట్లా ఎంత బాగా మెత్తగా అవుతున్నాయో అలా నానబెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని గ్రైండర్లో కావచ్చు, మిక్సీలో కావచ్చు. ఇప్పుడు నేను ఒక కప్పు కొంచెమే కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నాను. ఎటువంటి వాటర్ వేయకూడదు అందులో. అవన్నీ మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులోకి దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను రాళ్ళుప్పే వేస్తున్నాను. తర్వాత ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 లవంగాలు వేసుకోవాలండి. 2 ఊరికే ఫ్లేవర్ కోసం అంతే, ఎక్కువ వేయకూడదు, మరి లవంగాల ఫ్లేవర్ వస్తుంది. కావాల్సింటే కొంచెం చెక్క కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా అల్లం, కొంచెమే కాబట్టి మనం చేస్తుంది, కొద్దిగా అల్లము, ఒక 5-6 పచ్చిమిర్చి, మీ కారాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి. సాల్ట్ కూడా. అది మెత్తగా ఏం రుబ్బాల్సిన పని లేదండి, కచ్చా పచ్చాగానే ఉండాలా. అప్పుడే మనము ఆయిల్లో వేసినప్పుడు బాగుంటుంది. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నేను చూపిస్తున్నది కొంచెం క్వాంటిటీనే కాబట్టి కొద్ది వేస్తున్నా. మీరు తీసుకునే దాన్ని బట్టి ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు అవన్నీ మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ వేసుకోవాలి. అలాగే ఇంగువ కూడా కొద్దిగా వేసుకోవాలి. నేను ఆల్రెడీ వేసాను, మీకు చూపిస్తున్నాను. అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్ అదుముకుంటూ కలుపుకోవాలండి, ఆ ఫ్లేవర్స్ అంతా ఆ పిండికి దిగేలాగా. లేదా మిక్సీలో వేసినప్పుడే 1 or 2 times పల్స్ ఇచ్చి తీసేయచ్చు, అప్పుడు అన్నీ మిక్స్ అయిపోతాయి. చూసారు కదా, అలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని చేతికి వాటర్ అండి, ఆయిల్ కాదు, వాటర్ తడుపుకొని మీరు చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదా కవర్ మీద అయినా తట్టుకోవచ్చు, తడి చేసేసి, లేదా ఆయిల్ అప్లై చేసి, లేదా అరిటాకు మీద అయినా తడి చేసి చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, కుడి చేత్తోనే చూపిస్తున్నాను. అంతా చేయికి తేమ చేసుకొని అట్లా రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ చేసి ఇప్పుడు అందులో వేసుకోవాలండి. అన్నీ అలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా నేను ఇంకోటి కూడా చూపిస్తాను, తట్టి అలా వేసుకోవాలి. 2 వేస్తున్నానండి ఇలా. ఇప్పుడు ఇవి ఇలా వేసినా మనకు మెత్తగానే ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయండి. లేదు మాకు ఇంకొంచెం ఫ్లఫీగా, ఇంకొంచెం స్మూత్గా రావాలి అనుకుంటే చూపిస్తున్నా చూడండి, 1 పించ్ జస్ట్ చూడండి ఎంత వేసానో, కొంచెమే కదా పిండి, దానికి అనుగుణంగా కొంచెమే 1 పించ్ సోడా కానీ ఈనో కానీ వేసుకొని కలుపుకుంటే అది ఫ్లఫీగా ఉబ్బుతాయి, స్మూత్గా ఉంటాయండి. ఇంత క్రితము క్రిస్పీగా సాఫ్ట్గానే ఉంటాయి, కాకపోతే ఇంకా ఎక్కువ సాఫ్ట్గా, ఇంకా స్మూత్గా, ఫ్లఫీగా రావాలంటే మాత్రం ఎక్కువ వేయలే చూడండి. మనం సోడా ఎక్కువ తినకూడదు కదా, 1 పించ్ వేసాను అంతే. మీరు చేసే క్వాంటిటీని బట్టి అది కొంచెం ఎక్కువ పెంచుకోండి, మీకు కావాలంటేనే. లేకపోతే అది వేసుకోకపోయినా క్రిస్పీగా ఉంటుంది, సాఫ్ట్గానే ఉంటుంది. మరి అంత ఫ్లఫీగా సాఫ్ట్గా ఉండకపోవచ్చు, అంతే. ఫ్లఫీగా సాఫ్ట్గా కావాలనుకుంటే కొద్దిగా పించే చూపించాను కదా వేసుకోండి. కానీ ఆయిల్ అయితే కాస్త పీలుస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. సోడా వేస్తే కొంచెం ఆయిల్ పీలుస్తుంది, అంతేనండి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. మీరు చేసుకొని తిని టేస్ట్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.